హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఆలుగడ్డ టమాటా కూర. ఏంటి అంటే అందులో కొంచెం అంత గోరుచిక్కుడుగా అల్లం వెల్లిపాయ పేస్టు, మళ్ళీ ఇక దాని తర్వాత తయారు చేసే విధానం 2 చెంచాల ఆయిల్, అట్లానే ఆవాలు జీలకర్ర అన్నీ వేసుకొని వేయింపుకోవాలి. వేయింపుకున్న తర్వాత కలియామాకు వేసుకోవాలి. మీకు కలియామాకు గురించి ఒక టిప్ చెప్తున్నాను, మీరు పాటించండి. మీకు నచ్చితే చేసుకోండి, మీ ఇష్టం అది. ఎందుకంటే నేను మా ఇంట్లో అట్లనే చేసుకుంటా. ఏంటి అంటే వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకుంటాం కాబట్టి మనం తెచ్చినప్పుడే కడిగి కాటన్ క్లాత్లో తుడిచి స్టోర్ చేసుకున్నాం అనుకో ఎక్కువ రోజులుగా నిల్వ ఉంటాయి. బూజు ఎక్కినట్టు అది ఎక్కినట్టు ఏమి ఉండదు. కొత్తిమీర అయినా కలియామాకైనా బాగానే ఉంటుంది. కలియామాకు కొత్తిమీర ఎండిపోయినట్లు ఉంటుంది కానీ పర్లేదు, చాలా రోజులు వస్తుంది. ఒక వారం రోజులైనా 2 వారాలైనా వస్తుంది. మాకైతే 2 వారాలు వస్తుంది. ఇక కొత్తిమీర ఎక్కువ వాడతాం ప్రతి దాంట్లో కాబట్టి అయిపోతుంది. కలియామాకు అయితే చాలా రోజులే ఉంటుంది, ఎక్కువ రోజులు. అట్లా చేసుకోవచ్చు. మనకు నచ్చితే ట్రై చేయండి మీరు కూడా. బాగానే ఉంటుంది. తడి లేకుండా తుడుచుకోవాలి. దాని తర్వాత ఉల్లిగడ్డలు వేసి అట్లనే గోరుచిక్కుడుకాయ కూడా వేసి బాగా ఈ రెండు వేగనివ్వాలి. ఎందుకంటే గోరుచిక్కుడుకాయ కదా కాబట్టి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. అందుకోసమే వేపుకోవాలి. బాగా రెండు వేపుకున్న తర్వాత ఆలుగడ్డలు వేసి కొంచెం మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆలుగడ్డ కూడా, లేకపోతే వేసిన వెంబడే అది ఇది వేసినాం అనుకో కలవదు కదా. అందుకోసమే ఆలుగడ్డలు కూడా వేసి వేపుకోవాలి. వేపుకున్నాక మనం బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఏం చేయాలి, ఏం లేదు, వేగినాక కొంచెం మూత పెట్టి మగ్గింది ఇంకా ఫ్రై అంటే ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే గ్రేవీ కావాలంటే గ్రేవీ లాగా చేసుకోవచ్చు. నేనైతే ఫ్రై ఏం చేయట్లేదు, గ్రేవీ లాగానే చేస్తున్నా. టేస్ట్ బాగానే ఉంటుంది. ఇంట్లో బఠానీలు అయినా వేసుకోవచ్చు, వంకాయలన్నా వేసుకోవచ్చు, ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. అది మీ ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఆలుగడ్డ టమాటా ఉల్లిగడ్డ వేస్తున్నా, ఏం వేయట్లేదు అంతే. ఇక అవన్నీ వేగినాక అప్పుడు టమాటా కూడా వేసుకోవాలి. టమాటా కూడా వేగినాక బాగా మగ్గనివ్వాలి. కొత్తిమీర టమాటా వేసినాక మగ్గింది అనుకో ఇక కొంచెం ఆలుగడ్డ మెత్తబడ్డట్లు అవుతుంది కదా, అప్పుడు కారము అవి ఇవి వేసుకోవాలి. ఏమి ఎక్కువ నేనేం వేయట్లేదు, కారం కూడా ఎక్కువ. కొంచెం అంత కారం, పసుపు, మళ్ళా ఉప్పు, ధనియా పౌడర్ అంతే వేస్తున్నా. నేనైతే ఏమి ఎక్కువ వేయట్లేదు. మసాలాలు ఎక్కువ అది ఇది వేసినాం అనుకో కొంచెం కారం కారం అవుతుంది. అట్లా ఈ మసాలాలు ఏమి ఎక్కువ వేయట్లేదు, తక్కువ వేస్తున్నా. నచ్చితే వేసుకోవచ్చు ఎక్కువ, లేదనుకో వేసుకోవద్దు, అది మన ఇష్టం. ఇప్పుడు బాగా అవన్నీ వేసుకున్నాక పసుపు కొంచెం అంతా, అట్లనే కారం పొడి, ఉప్పు, ధనియా పౌడర్, మళ్ళీ గరం మసాలా దీంట్లో వేసుకునే అవసరం లేదు. అది మీ ఇష్టం. కారం కావాలి మసాలా అనుకుంటే వేసుకోవచ్చు, లేదు అనుకుంటే వేసుకోకూడదు. ఇవన్నీ వేసుకున్నాక కొంచెం కారంని ఉడకనివ్వాలి. కారం ఉడికిందనుకో టేస్ట్ వస్తుంది, లేకపోతే టేస్ట్ అనేది రాదు. ఒకసారి ట్రై చేయండి, బాగానే ఉంటుంది. మీకు నచ్చితే అవన్నీ వేసుకున్నాక కొంచెం కారంని మగ్గనివ్వాలి. బాగా మగ్గిందనుకో అది కారం అనేది ఉడుకుతుంది అన్నట్టు. ఎంబడే వాటర్ వేసుకున్నాం అనుకో కారం కారం ఉంటుంది, మళ్ళీ కారం పొడి పౌడర్ మీద కనిపిస్తుంది. అందుకోసమే కారంని ఫస్ట్ ఉడకనివ్వాలి. ఎందుకంటే ఉడికింది అనుకో ఏం కాదు, మంచిగా టేస్ట్ ఉంటుంది అన్నట్టు కారం ఉడికితే. లేదనుకో కారం ఉడకలేదనుకో టేస్ట్ అనేది పోతుంది. అందుకోసమే ఇలాంటివి అయితే నేను మా అమ్మ దగ్గరనే చూసి నేర్చుకున్నా. అమ్మ చెప్తుంది కాబట్టి కొన్ని యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా. నా సొంతంగా ఏమి కాదు, నేనైతే చెప్తున్నా మీకు. దాని తర్వాత ఇవన్నీ వేసుకున్నాక బాగా కారంని మగ్గనిచ్చినాం అనుకో కారం అంతా ఆలుగడ్డలకు మసాలా పడుతుంది. పట్టినాక అప్పుడు 2 గ్లాసుల వాటర్ వేసి మరగనివ్వాలి. ఒక 2 గ్లాసులైనా, ఒక గ్లాసున్నరైనా అంత వేసుకోవాలి. ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఎక్కువ గ్రేవీ వేసుకోవచ్చు. థిక్గా కావాలంటే థిక్గా వాటర్ కొన్ని వేసుకొని థిక్గా చేసుకోవచ్చు.
వేసుకున్న తర్వాత ఇక మళ్ళీ అది కూడా కొంచెం కారం అంతా మసలేదాకా ఉడకనివ్వాలి. ఎందుకంటే ఆలుగడ్డ కూడా ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫ్రై చేస్తే తొందరగానే ఉడుకుతుంది ఆలుగడ్డ. ఇక ఇట్లా వాటర్ వేసినాం అనుకో తొందరగా ఉడుకుతుంది, టైం పడుతుంది. అందుకోసమే ఇవన్నీ వేసినాక కొంచెం అంతా ఇక ఉప్పు తగినంత సరిపడా ఉప్పు వేసుకొని చూసుకోవాలి, ఉప్పు అయిందా కాలేదని చూసుకొని తర్వాత తీసుకోవాలి. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు పెట్టినామనుకో ఉడికిపోతుంది, దగ్గర పడుతుంది. ఇంత దగ్గర కావాలనుకుంటే చేసుకోవచ్చు, లేదనుకుంటే లేదు. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ బటన్ ఉంటుంది, గంట కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్, మీకు అందరికీ నా ధన్యవాదాలు. నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి, మీకు నచ్చుతుంది. కూర బాగానే ఉంటుంది, టేస్ట్ అయితే ట్రై చేయండి ఇంట్లో. బాయ్.